దెబోరా. దెబోరా లప్పిదోతునకు భార్య. ఈమె ప్రవక్తి. దెబోరా ఒక ప్రవక్తి. ఆమెకి ప్రవచన వరం ఉంది. దేవుని దగ్గర నుండి సందేశం విని దాన్ని ప్రజలకు అందించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వరాన్ని ఈ దెబోరా కలిగింది. తద్వారా ఆమె ప్రజలకు అనేక విషయాల్ని తెలియజేస్తూ ఉండేది. పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల్లో ఈ దెబోరా గురించి స్పష్టంగా రాయబడినది. దెబోరా దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి అట్టి సన్నిహిత సంబంధాన్ని దేవునితో కొనసాగించడం ద్వారా ఆమె దేవునితో మాట్లాడినట్లు దేవుడు ఆమెకి అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేసినట్లు దెబోరా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నది. ఆమెకు ప్రజలతో గొప్ప పేరు ప్రతిష్టలను పొందింది. ఎందుకంటే దెబోరా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం చేత ప్రజల్లో గొప్ప పేరును సంపాదించుకున్నది. దెబోరా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేది. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు చేసిన అత్యంత కృపాభరితమైనటువంటి నీతి కార్యాలన్నిటినీ దెబోరా తెలియజేస్తూ ఆమె స్తుతిస్తూ దెబోరా బారాకు పాడిన పాట పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క దెబోరా కీర్తనలో దేవుణ్ణి స్తుతించుట, దేవుడు చేసిన మేలుని బట్టి తలుచుకుంట, దేవుడు విమోచించిన విధానాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధులు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని ఈ దెబోరా స్తుతి వలన తెలుస్తూ ఉన్నది. దేవుడు తనపై చూపే ప్రేమకు ప్రతిగా ఆమె స్తుతులు అర్పించినది. స్తుతులు అర్పించుటే కాక నేడు మన అందరికీ కూడా దేవుడు చేసిన మేలుని బట్టి స్తుతించాలన్న సత్యాన్ని దెబోరా కూడా కీర్తన ద్వారా వివరిస్తూ ఉన్నది.